మందికి డబ్బు సంపాదన కోసం లేకపోతే ఏదో అప్పటికప్పుడు పేరు రావడం కోసం తీసే నిర్మాతలు, సపోజ్ రియల్ ఎస్టేట్ అను, అంటే వాళ్ళని తప్పబడుతున్నాను కదా నేను, అప్పటికప్పుడు డబ్బులు తీసుకుని సినిమాల్లో పెట్టేవాళ్ళు. సో వీళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు మాత్రమే నష్టపోతారా? సినిమా ఇండస్ట్రీకి కూడా నష్టం జరుగుద్ది. ఇప్పుడు ఏమవుద్దంటే ప్రాపర్గా సినిమాలు తీసే వాళ్ళు ఉంటారు. సో ఇందాక మనం కథ ఎంత ఇంపార్టెంట్, బడ్జెట్ అంత ఇంపార్టెంట్ అని చెప్పుకుంటే, ఓల్డెన్ డేస్ లో మీకు తీసుకుంటే ఒక సినిమా యావరేజ్ అయినా నష్టం వచ్చేది కాదు. ఈరోజు యావరేజ్ అయితే సినిమా 30% నష్టపోతారు. యావరేజ్ అయినా కూడా యావరేజ్ అయితే వాళ్ళ 30% లాస్, ఫ్లాప్ అయితే మోర్ దెన్ 50% లాస్. సో వై అంత వేరియేషన్ ఎందుకుంది? ఆ రోజుల్లో సినిమా బడ్జెట్ కానీ ఎకానమిక్స్ కానీ ఇంతలో జరగాలి అంటే అంతలో జరగటానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో అవి లేవు. ఎందుకు అనంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆర్టిస్ట్కి నేను నా సినిమాకి నేను 10 లక్షలు ఇస్తున్నాను. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏదో డేట్లు కావాలి, ఏదో కావాలి, కొత్త వాళ్ళు ఎవరో వాళ్ళ మేనేజర్ ఎవరో వెళ్ళి అడుగుతారు 20 lakhs అంటారు. సో వాళ్ళకి ఏముంది, ఆ రోజు ఆ సినిమా తీయాలి అంతే, 20 lakhs ఓకే వాళ్ళది. ఇదే ఆర్టిస్ట్ నేను నెక్స్ట్ సినిమాకి అడిగినప్పుడు సార్ లాస్ట్ ఫిలింకు నేను 20 lakhs తీసుకున్నాను అంటాడు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? అవసరమైతే 20 పెట్టి తీసుకోవాలి. సో దీనివల్ల టోటల్ సిస్టమ్ మారుతుంది. వాళ్ళొక్క సినిమాకే కాదు, దానివల్ల సిస్టమ్ మారిపోతుంది. సిస్టమ్ మారడం వల్ల ఎకానమిక్స్ మొత్తం మారిపోతుంది. అంటే ఇప్పుడు యావరేజ్ సినిమా బతకట్లేదు. ఒకప్పుడు యావరేజ్ సినిమా